ఇంత పెద్ద ఉద్యమం, సమైక్యాంధ్ర ఉద్యమం తర్వాత ఇంత పెద్ద ఉద్యమం జరగడం అనేది ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఇదే మొట్టమొదటి. మరి ఇంత ఉద్యమం జరుగుతున్నా మేము అడుగుతున్నామయ్యా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, ఎంక్వైరీ చేయించండి. అటువంటి ఎంక్వైరీ చేసిన తర్వాత తప్పు ఉంటే తప్పు చేసిన వాళ్ళని శిక్షించమని, లేదు ఎవరిని శిక్షించమని, ఉద్యోగాలు తీసేయమని, డిఎస్సీని రద్దు చేయమని ఎవ్వరూ కోరంటున్నారు. సిబిఐ ఎంక్వైరీ చేయండి. సిబిఐ ఎంక్వైరీ కూడా పారదర్శకంగా జరగాల. పారదర్శకంగా జరగాలంటే లోకేష్ గారు రాజీనామా చేస్తే ఆ కన్సర్న్ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన వాటన్నిటి కూడా ట్యాంపర్ చేసే అవకాశం, స్టేట్ ట్యాంపర్ చేస్తున్నారు, ట్యాంపర్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి రాజీనామా చేసి సిబిఐ ఎంక్వైరీ కనీసం మొట్టమొదటిగా సిబిఐ ఎంక్వైరీ అయినా వేస్తే ఈ ప్రజలకు ఒక నమ్మకం కలిగింది, ఈ విద్యార్థులకు ఒక భరోసా ఉండేది, ఆ నిరుద్యోగులకు కూడా రేపొద్దున మనం నిజాయితీగా పరీక్ష రాస్తే మనకు ఉద్యోగం వస్తుందనే నమ్మకం మన నిరుద్యోగులకు ఉండేది. ఎక్కడ కూడా ఈ గవర్నమెంట్ పారదర్శకత అన్నది చిన్న చిన్న కారణాలతోనే గతంలో అనేక సందర్భాల్లో సిబిఐ ఎంక్వైరీ చేస్తే ఈ విధంగా కొన్ని వేల మంది రోడ్ల మీద వచ్చి నిరసన తెలియజేస్తారు, దీక్షల్లో పాల్గొంటూ ఉంటే కొంచెమైనా కూడా సిగ్గు లేకుండా తిరిగి మా మీద కేసులు పెడతారు, మా మీద చిన్న చిన్న వాటికి కేసులు పెడతా ఉన్నారు కదా. మరి ఇంత పెద్ద తప్పు జరిగితే మీరు ఎందుకు దీని మీద కేసు పెట్టట్లా? ఆ కేసుకు సంబంధించి ఎంక్వైరీ ఎందుకు చేయించట్లా? ఏదో ఒక ఎంక్వైరీ కన్నా మీరు కాల్ఫర్ చేస్తుంటే ఇన్ని సాక్ష్యాలు చూపించాం కదా, ఏంటి మీ ఒక్క అడుగు చూపించండి, ఒక్క అడుగు. ఇన్ని సాక్ష్యాలు చూపించినాం, ఇంతమంది నిరుద్యోగులు వచ్చి రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఒక్క ఏదో ఒక ఎంక్వైరీ అన్న మీరు వేస్తుంటే మీ మీద ఒక నమ్మకం ఉండేది. రేపు పొద్దున తప్పులు బయటపెడితే వద్దంటే సిబిఐ ఎంక్వైరీ జరుగుతుందని. కనీసం మీ నుంచి ఒక్క స్పందన కూడా లేకుండా మీరు చేస్తుంది ఏంటి? ఆ ఉద్యోగాలు వచ్చినటువంటి వాళ్ళని మీ ఉద్యోగాలు తీసేస్తారని చెప్పి వారికి భయం కలిగించడం ఇంకోటి చేసి వారిని కర్నూలులో వాళ్ళ చేత మీరు బస్సులు ఏర్పాటు చేసి, మీరు భోజన సౌకర్యాలన్నీ ఏర్పాటు చేసి కర్నూలులో వాళ్ళ దగ్గర వైఎస్ఆర్సీపీ పంపించే కార్యక్రమాలు చేస్తున్నారు. ఎందుకు మీరు ఒకసారి ఆలోచించండి. మనందరూ కూడా ఎందుకు మొబైలైజ్ చేయాలా? ఒక సిబిఐ ఎంక్వైరీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు మీరు ఒక ఎంక్వైరీ వేసి ఇదిగో క్లీన్ చిట్ ఇచ్చింది, ఈ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేసింది, ఇది క్లీన్ చిట్ వచ్చింది కాబట్టి మీరు ఎవరు మాట్లాడటానికి లే అని చెప్పచ్చుగా. మీరు వాళ్ళతో ఎందుకు ఉద్యమాలు చేస్తున్నారండి? ప్రభుత్వం మీ దగ్గర పెట్టుకొని వాళ్ళు ఎందుకు రోడ్ల మీద చేస్తూ ఉన్నారు? ఎంక్వైరీ కదా అడిగింది. ఎంక్వైరీ అడిగితే మీరు ప్రత్యేకంగా మళ్ళీ ఉద్యమాలు చేయించడం తప్పకుండా కూడా ఈరోజు ప్రజలందరూ కూడా దీన్ని అసహించుకుంటూ ఉన్నారు. ఎందుకు సిబిఐ ఎంక్వైరీ ఇట్లా ఎందుకు ఇంత పెద్ద రేపొద్దున ఎవరు రాస్తారండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్? ఇంకా మీ పార్టీగా మీరు విచ్చలవిడిగా క్వశ్చన్ పేపర్లు అమ్ముకుంటా ఉంటారు, మీ పార్టీగా మీరు ఉద్యోగాలు అమ్ముకుంటా ఉంటారు, మీ పార్టీకి దొంగ జీవాలు తెచ్చి మీకు కావాల్సిన వాళ్ళ కోసం అసలు ఎగ్జామే రాయకుండా కూడా మేము ఇస్తామని చెప్పి ప్యాకాట లాంటి గేమ్స్ కూడా మీరు జీవోల్లో తీసుకొని వచ్చి ఇలాంటి కష్టపడినటువంటి ప్రభుత్వం, కష్టపడినటువంటి రిక్రూట్మెంట్ ఎప్పుడు కూడా చూడండి. ఇందులో చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉద్యోగాలకు సెలెక్ట్ అయ్యి ఉండొచ్చు, వారి గురించి మేము మాట్లాడట్లేదు. కానీ జరిగినటువంటి ప్రాసెస్ తప్పుపట్టాల్సినటువంటి అవసరం ప్రతి ఉపాధ్యాయుడి మీద, ప్రతి ఉద్యోగి మీద కూడా ఉంది. ఈ విషయాన్ని ఒకసారి మీరు చూడాలి. రేపు పొద్దున 17వ తేదీ నుంచి శాసనమండలి సమావేశాలు కూడా ప్రారంభించుకుంటాం. తప్పకుండా కూడా దీని మీద తగినటువంటి విచారణ జరిగేంత వరకు, తగినటువంటి న్యాయం జరిగేంత వరకు కూడా వైఎస్ఆర్సీపీ పోరాటంలో ఎక్కడా కూడా రాజీ పడే ప్రశ్నేలా. ఈ ఉద్యమాలు ఎలానే కొనసాగుతాయి. మీరు కనుక న్యాయం చేయకపోతే ఆ నిరుద్యోగుల మీరు ఏది లేక ఏమీ చేయలేక మాటలతో దాడి చేస్తా కాలక్షేపం చేస్తున్నారు. ఏది ఏమైనా ఒకటే విషయం చెప్పాం, దీని మీద నెల్లూరు నగర నియోజకవర్గంలో అన్ని కార్యక్రమాలు విజయవంతంగా పూర్తయ్యాయి. వాటిని మీరు ఎదుర్కోలేక ఈరోజు జిల్లాలో బ్రహ్మాండంగా కార్యక్రమాలు జరుగుతుంటే వాటిని ఏదో ఒకటి మసిపూసి మారేడుకాయ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తే ఒకటే గుర్తుంచుకోండి, మీరు రకరకాలైన చేశారు. ఆకాశం మీద గుమ్మేస్తే అది మీ ముఖానే పడుతుందన్న విధంగా మీరు చేసేటువంటి విమర్శలు ఈరోజు ప్రజలందరూ కూడా ఆలోచన చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు దీని పట్ల ఈ డిఎస్సీలో జరిగినటువంటి అవకతవకల పట్ల మొదటి నుంచి అలుపెరగినటువంటి పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తుల్లో ఈరోజు మా శాసనమండలి సభ్యులు పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు. ఆయన గళమిప్పిన వెంటనే ఆయన మీద రకరకాలైనటువంటి ఆయన విద్యాసంస్థల మీద దాడులు జరగడం, కక్ష సాధనలకు పాల్పడడం, కేసులు బనాయించడం, రకరకాలైన చేసినా వాటికి వెరవకుండా తగ్గకుండా ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేసి ఈరోజు పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు 10వ తేదీ ఈరోజు భారీ ర్యాలీలు నిర్వహించాలనుకున్నాం. పోలీసులు అడ్డుకున్న, పోలీసుల ఆంక్షలు లెక్క చేయకుండా వేలాదిగా తరలి వచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో చంద్రశేఖర్ రెడ్డి పిలుపు మేరకు వేలాది మంది పాల్గొన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి నిరుద్యోగ యువత, అదేవిధంగా విద్యార్థులు డిఎస్సీలో